శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. రెండు 2025 మార్చి నెలలో మకర రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వీడిన తర్వాతకి ఉన్నటువంటి నెలలన్నీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అని చెప్పొచ్చు. కానీ ఏలినాటి శని విడిచి వెళ్ళిన తర్వాతకి చూసుకున్నట్టయితే వారి వారి గ్రహస్థితులను బట్టి, ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే గోచార రీత్యా ఇప్పుడు చెబుతున్నాను తప్ప మీ డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఇంకా ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా, అద్భుతంగా ఉందా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, పూర్తిగా విశ్లేషణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే గోచార రీత్యా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మకర రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే ఆందోళన అంటే ఏవైనా ఎగ్జామ్స్ రాసి మార్క్స్ ఎలా వస్తాయన్న ఆందోళన, ఒకవేళ ఎగ్జామ్ రాయబోతుంటే వామ్మో ఎగ్జామ్ ఎలా రాస్తానో అనే ఆందోళన, వీరిపైన ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారు, ఎంతవరకు రీచ్ అవుతాను అనేటువంటి బాధ అధికంగా ఉంటుంది. ఇక ఎవరైతే గృహిణులు ఉంటారో కుటుంబ సౌఖ్యము అందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండేట్టుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో గతంలో వచ్చినటువంటి అవకాశం చేజారిందని వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలో ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి అవకాశాలలోనే మళ్ళీ ఒక అవకాశం తిరిగి వచ్చినా ఈసారి వాళ్ళు జాప్యం చేయడం, ఆలస్యం చేయడం, ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ ఉద్యోగం రాకపోవడం, మారాలనుకున్నటువంటి ఉద్యోగం మారలేకపోవడం, జరగాల్సినటువంటి పనులన్నీ కూడా ప్రాపర్గా జరగకపోవడం, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని కాస్త వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయానికి వస్తే స్నేహితులతోని వివాదానికి రావడం, అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులతోని వైరం పెట్టుకోవడం, ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అసలు ఈ వ్యక్తితోని నా స్నేహితుడైనటువంటి వీడితోని గొడవ పడతానని కల్లో కూడా అనుకోలేదు అనేటువంటి విషయం జరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు దక్షిణామూర్తి లేదా కాలభైరవ అష్టకాన్ని చదవడం వినడం చాలా మంచిది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండేటువంటి పిఏలు కానీ కోఆర్డినేటర్స్ కానీ ఎవరైతే ఉంటారో వారి ద్వారా వాళ్ళు చేసినటువంటి చిన్న తప్పిదం ద్వారా చెడ్డ పేరు రావడము, లేదా కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అవతల వాళ్ళు 7 గంటలకు రమ్మంటే వీళ్ళు ఉదయం 7 గంటలకు అనుకోవడం, అది సాయంత్రం 7 అవ్వడం, ఇలాంటివి. లేదా ఒక ప్రదేశం పేరు చెప్తే అదే ప్రదేశం పేరు ఇంకో చోట కూడా ఉంటే ఒక చోటికి వెళ్ళబోయి ఇంకో చోటికి వెళ్ళడం, ఇదంతా మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ జరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కోర్టు వ్యవహారాలు, గొడవలు, చికాకులు, డీవర్స్, అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సాకు చెప్పైనా సరే ఈ నెలలో ఈ కోర్టుకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే సమయం బాగాలేనప్పుడు మనం ప్రశాంతంగా గోప్యంగా పక్కన ఉండాలి తప్ప ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని నిజంగానే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఇంత ఓపీ తీసుకొని ఆరోగ్యం బాగాలేదని చెప్పండి తప్ప వెళ్తే మటుకు మీకే నష్టం. ఇక ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటూ ఉన్నారో సూర్యాష్టకము లేదా ఈ యొక్క ఆదిత్య హృదయము జపము చేయించుకొని తీర్థం తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే సూర్యగ్రహ ఆనుకూల స్థితి లేకుంటే ఈ రాశి వారికి అంత శ్రేయస్కరం కాదు. శనికి సూర్యుడికి పడదు కాబట్టి మీకు రాష్ట్రాధిపతి శని కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వీడింది కాబట్టి కాస్త సూర్యుడి యొక్క అనుకూల స్థితి మీకు ఉంటేనే మీరు వెళ్ళి ఏమైనా సాధించగలరు. అలాగే రైతులు, కుల వృత్తులు చేసేటువంటి వారు సాయంత్రం తర్వాతకు చేసేటువంటి పనులకు మానుకోండి. ఉదయం పూట వెలుగున్నంత వరకే మీరు పనులన్నీ కూడా చక్కబెట్టుకోండి, లేకుంటే ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. పిల్లల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి జారి కింద పడడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ, బోన్ ఫ్రాక్చర్స్ కానీ, బోన్కి సంబంధించిన సర్జరీలు అనే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే జాతకం ఇంకా డీటెయిల్గా మీతోని 70 పేజీల్లో రాసి మీతో విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరికీ సంబంధించి ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో
అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు, అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల, లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదన అమ్మవారికి పెట్టుకోవడము చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు.
అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ అంటే వృద్ధాప్యం బాగా వచ్చినటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.